హాయ్ అండి. నేను మీ అమ్మలు. ఇవాళ మనము లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో ఈజీగా ఈ రెసిపీలో చూద్దాం. దీనికోసం ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకోండి ఒక బౌల్‌లోకి. ఇప్పుడు ఒక చిటికెడంతా వంట సోడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు వాటర్ ఏసాననమాట. ఇట్లా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఎలా అయితే దోస బ్యాటర్‌ని కలుపుకుంటామో ఆ విధంగా నేను వీడియోలో చూపించినటువంటి కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి. బాగా గట్టిగా వస్తే ఏమవుద్దంటే బూందీ బాగా గట్టిగా అయిపోద్దనమాట పిండి. పిండి బాగా లూజ్‌గా వస్తే ఏమవుద్దంటే బూందీకి తోకలొచ్చేస్తాయన్నమాట. సో, అలా కాకుండా ఇట్లా చూయించిన కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ఒక రంధ్రాల గరిటెని తీసుకొని దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని ఈ విధంగా వేసుకొని బూందీని మనం తయారు చేసుకుందాము. చూసారా చక్కగా బాల్స్ లాగా ఎలా వచ్చేసిందో బూందీ. సో, ఇప్పుడు ఇది దోరగా వేగాక బాగా క్రిస్పీగా వేగనివ్వకండి. క్రిస్పీగా వేగితే ఏంటంటే మనకి కరకరలాడతాయన్నమాట లడ్డూలు. ఓకే. సో, మనకి లడ్డూ మెత్తగా చక్కగా ఉండాలంటే బూందీని కొంచెం సేపు ఉంచి తీసేయండి. కరకరలాడే వరకు వేగనివ్వకండి. ఇప్పుడు ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండినంతా కూడా మనం బూందీ దూసుకుందాము. ఇదిగో ఇప్పుడు బూందీ తయారైపోయింది చూసారా? మొత్తం నేను తయారు చేస్తాననమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకుందాము. దీనిలో ఇప్పుడు 2 కప్పులు ఇక్కడ 2 కప్పులు షుగర్ తీసుకుందాము. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో 2 కప్పులు వాటర్ వేసుకోండి. షుగర్ అంతా కరగాలంటే మనకి 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా పడతదనమాట. ఇప్పుడు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాకాన్నంతా షుగర్ అంతా కరిగేలాగా మనం పాకం తయారు చేసుకుందాము. ఇప్పుడు షుగర్‌లో ఏంటంటే మనకి నలకలు అయ్యి ఉంటాయి కదా! ఇప్పుడు దాన్ని వేడి దాని మీద ఫిల్టర్ చేయలేము. కాబట్టి ఏం చేస్తారంటే ఒక సగం చెక్క నిమ్మకాయ తీసుకొని దీనిలో పిండండి. అప్పుడు చూసారా ఎలా పైకి అంతా నురగలాగా వచ్చేస్తదనమాట. అప్పుడు అదంతా మనం పక్కకు తీసేసుకోవచ్చు. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు పాకం తయారైపోయింది మనకి. చూసారు కదా! ఈ విధంగా మనకి వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీలో మనకి తీగ పాకం రావాలనమాట. ఒకటే తీగలా అంటే. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి బూందీలున్నాయి కదా! అవన్నీ వేసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక పావుగంట సేపు ఆరనివ్వండి. ఇప్పుడు పావుగంట అయిపోయిందనమాట. ఇప్పుడు పావుగంట అయిన తర్వాత మనం మూత తీసి మనం బూందీని చూద్దాము. చక్కగా ఆరిపోయింది కదా! ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఒక 2 చెంచాలు యాలకుల పొడి వేయండి. మంచి వాసన వస్తదనమాట. అలాగే దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజులు, కిస్మిస్‌లు నెయ్యిలో వేయించాననమాట. ఇవి వేసేయండి దీనిలో. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలియపెట్టేసుకుందాము. మంచి స్మెల్ రావడం కోసం, అలాగే టేస్ట్ బాగుండడం కోసం ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మనం ఉండల కింద చుట్టేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూయించినట్టుగా లడ్డు మాదిరిగా ఇలాగ రౌండ్‌గా చుట్టేసుకుందాము. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో లడ్డు మనకి. ఈ విధంగా మనం బూందీనంతా కూడా లడ్డూలా చుట్టేసుకుందాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారా ఎంతో
యమ్మీగా టేస్టీగా ఉండే అటువంటి లడ్డూలు రెడీ అయిపోయాయి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి.